హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోరియస్ టాక్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. మేము చూసాము, మీకు వీలైతే మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసి వీడియో తీశాను. అండ్ ఇప్పుడు మేము ఇది గుంటూరు అనమాట. గుంటూరు స్టార్ట్ అయ్యాము, వచ్చాము. ఇది గుంటూరు చుట్టుకుంట వైపు వెళ్ళే రోడ్డు. ఇటువైపు ఎందుకు వచ్చామంటే మేము అటు టౌన్లో నుంచి వెళ్ళొచ్చు, ఇటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆన్లైన్ పిక్ చేసుకోవడానికి వచ్చాము. సో మేము ఆన్లైన్ కూడా పిక్ చేసుకొని ముగ్గురం కలిసి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామో చూస్తారా? ఎస్, ఇదిగోండి మెడికల్ కాలేజ్ అనమాట. ఇది గుంటూరు మెడికల్ కాలేజ్. మా అమ్మాయికి ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎగురుకుంటూ అయితే రావటం తెలుసు, ఎగురుకుంటూ వస్తుంది. చూసారా ఎంతమంది ఉన్నారో, ఎన్ని కార్స్ ఉన్నాయో. అక్కడ మెడ్ ఫ్యూజన్ జరుగుతుంది. మెడ్ ఫ్యూజన్ అంటే మెడికల్ ఎగ్జిబిషన్ అనమాట. అంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్, వాటి ఫంక్షనింగ్ విధానం అంతా మనకి లైవ్లో ఉంటుంది. అంటే విత్ థియరీ అండ్ ఆర్గాన్స్ కూడా. దీనికి మనం ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మనం ఈమెయిల్ ఐడి ఇస్తే వాళ్ళు స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది స్టార్టింగ్ అనమాట. బయోకెమిస్ట్రీ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఒక చిన్న సెల్ నుంచి మన బాడీ ఎలా డెవలప్ అవుతుంది అండ్ మన బాడీలో సెల్స్ ఏమేమి ఉంటాయి, అవి ఎలా ఉంటుందని, ఇదంతా ఫస్ట్ కొంచెం బయోకెమిస్ట్రీ మొత్తం థియరీతోనే నడిచింది. చిన్న చిన్న సెల్స్ ఏం తీసుకుంటే మన బాడీ ఎలా డైజెస్ట్ అవుతుంది, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న డిఎన్ఏ, వీటన్నిటి గురించి ఫస్ట్ అంతా బ్రీఫ్గా చెప్పేశారు. ఈ బయోకెమిస్ట్రీ ల్యాబ్ దగ్గర మనకి అప్రాక్సిమేట్లీ ఒక 15 minutes దాకా పట్టింది. ఎందుకంటే ప్రతి చిన్నది డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవన్నీ ఉన్నాయి. అండ్ అదిగోండి జస్ట్ చిన్న శాంపిల్స్ లాగా మనం ఏం తినాలి, ఏంటి, మన బాడీ వాటిని ఎలా డైజెస్ట్ చేసుకునిద్ది, ఎలా వర్కౌట్ చేసుకునిద్ది అని. ఇవి సెన్సార్స్, అంటే మన వాకింగ్ స్టెప్స్ ఇవన్నీ ట్రాక్ చేసేవి. అండ్ సో ఫుడ్ పిరమిడ్స్, ఆయిల్స్ మొత్తం అనమాట. అంటే మన బాడీ ఏది తీసుకుంటే మంచిది, ఏది తీసుకుంటే ఎట్లా వర్క్ అవుతుంది అనే దాని గురించి మొత్తం బయోకెమిస్ట్రీ ఇదంతా రన్ అయింది. ఇదిగోండి ఇక్కడతో బయోకెమిస్ట్రీ ఎండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియాలజీకి వెళ్తున్నాము. అంటే దాని గురించి ఇంకా బ్రీఫ్గా ఉంటుంది అనమాట. ఏ సిగ్నల్స్ ఎలా వెళ్తాయి, వాట్ ఈజ్ వాట్, ఏది ఎలా ఫంక్షన్ అయ్యిద్ది అని. మ్యాక్సిమం ఈ వీడియో మొత్తం ఇంతే అండి. అంటే మన బాడీ ఎలా ఫంక్షన్ అయ్యిద్ది, ఏ ఆర్గాన్స్కి ఏమేమి డిసీజెస్ వస్తాయి, అవి ఎలా ఇదవుతాయి అని. అండ్ అక్కడ మనం ఓన్లీ ఈ పిక్చర్స్ చూసి అయితే కాదు, మనకి మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొంతమంది అయితే, కొంతమంది కొంచెం ఇంతమందిని చూసేసరికి తడబడిపోతున్నారు, ఏం చెప్పాలి ఏంటి అని. కానీ మెడికల్ స్టూడెంట్స్ అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది. ఇవన్నీ మైక్రోస్కోప్స్, అంటే వాటిలో రకాలు ఏంటి అనేది. అండ్ వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట. ఇదిగోండి ఇట్లా కూర్చుంటారు. ఇది కూడా క్లాస్ రూమ్లోనే ఇది కూడా పెట్టారు వాళ్ళు. ఇది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వెళ్ళే రూట్ అనమాట. దానికి పెట్టారు మస్కిటోస్ గురించి, స్మోకింగ్ కిల్స్, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. ఇదిగోండి ఇంకా ఓవరాల్ రూట్ ఇది. ఇది మన అంటే లైక్ మస్కిటోస్ ఎట్లా ఉంటాయి, వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంది ఇది మొత్తం. అంటే వాటర్ కంటామినేట్ అయితే వాటిని ఎలా ఇచ్చేసుకోవాలి ఇదంతా, అండ్ వేస్టేజ్ని ఎలా రీసైకిల్ చేసుకోవాలి అని. ఇది చూడంగానే నేను ఎందుకు ఆగిపోయాను. ఫిషెస్ ఉన్నాయి పక్కన, ఇది ఉంది ఏంటి అని. అది ఒక టైప్ ఆఫ్ ఫిష్ అనమాట. మనకి చెరువుల్లో, పాండ్స్లో వేస్తే, మనకి చెరువుల్లో, పాండ్స్లో ఉన్న మస్కిటో లార్వా ఉంటుంది కదా. లార్వా అంటే దోమలు పెట్టే గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్లు మొత్తాన్ని ఆ చేపలు తినేస్తాయి. అలా ఆ దోమలు మళ్ళీ పెరగకుండా వాటిని ప్రివెంట్ చేస్తాయి. మా అమ్మాయి పని అయిపోయింది, నిద్రకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు అంటే నాకు ఈ రూమ్లోకి వెళ్ళగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. హార్ట్ అనమాట. ఇదిగోండి హార్ట్ ఎలా బ్లడ్ పంప్ చేయటము, అది ఎలా తీసుకోవటము అంతా డెమాన్స్ట్రేట్గా పెట్టారు ఇక్కడంతా. అండ్ అదిగోండి అవి రియల్గా వాడే మిషన్సే, అవే పెట్టారు. ఇదిగోండి హార్ట్, ఇది మన రియల్ హెల్దీ హార్ట్ అనమాట. ఏంటి బ్లాక్గా ఉందనుకుంటున్నారా? దాన్ని ఫార్మాలిహైడ్లో అంటే ప్రిజర్వ్ చేస్తారు కదా, దానికి బ్లాక్ అయిపోయింది. మొత్తం ఆర్టరీస్, అరోటా అన్నీ ఉన్నాయి హార్ట్. ఇక్కడ అబ్బాయి మాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, స్టంట్ వేస్తారు అంటున్నారు కదా, అంటే ఆ స్టంట్ వేయడానికి ప్రాసెస్ ఏంటి అని అడిగారు. మా వారు అడిగేసరికి అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇదిగోండి అక్కడ నరం పోతే మన కాలు దగ్గర నుంచి నరం తీసి అక్కడ వేస్తారంట. అది కూడా డైరెక్ట్గా తీసేయకుండా లైక్ వాటికి సపరేట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇది ఇంకోటి ఏంటంటే, మన హార్ట్లోనే వాల్స్ ఏదన్నా పాడైపోతే అవి పంప్ చేసేటప్పుడు, అంటే బ్లడ్ బయటికి మన శరీరంలో వేరే ఆర్గాన్స్కి పంపించేటప్పుడు, అండ్ మళ్ళీ అదే బ్లడ్ మన ఆర్గాన్స్లోకి వచ్చేటప్పుడు అది ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుంది అని.
కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ అబ్బాయి అయితే. చాలా మంచి ఫ్యూచర్ ఉందనిపించింది నాకు. ప్రతి చిన్న విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ అవి దాంట్లో వస్తాయి అని. ఇవి కూడా హార్ట్సే, కాకపోతే ఇవి ఎందుకు ఇలా ఉన్నాయంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిసీజ్ ఉంది. ఇవి డిసీజ్డ్ హార్ట్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ డిసీజ్డ్ హార్ట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి, వాటికి ఆ డిసీజ్ వస్తే అవి ఎలా అవుతాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే తెలుగులో క్లియర్గా చెప్పాలంటే కొంతమంది గుండె పెరగడం అంటారు, అట్లాంటివి. ఇంకా కొన్ని రోగాలు వస్తే అవి ఎలా ఉంటాయి అని. ఇవి మిషనరీ అనమాట. లైక్ ఆర్టిఫిషియల్గా మనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినప్పుడు ఇవి యూజ్ అవుతాయి. అండ్ ఇదిగోండి, ఇది చూసారా, ఇక్కడ కామెడీ ఉండిద్ది. వీళ్ళందరూ ఏంటంటే డిజార్డర్స్ అనమాట, అంటే డిప్రెస్ అవటం ఇట్లా ఉండేవి. ఫస్ట్ అది చూసేసి జస్టిన్ బీబర్ ఫోటో ఉంది. మా వారేమో వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళని చెప్తే నేను అది చూసుకోకుండా ఈయనెప్పుడు చనిపోయాడు అన్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వేశారు. అండ్ ఇదంతా ఏంటంటే మనం డ్రగ్స్ అడిక్ట్ అయ్యే సబ్స్టెన్సెస్ ఇవి మొత్తము. అంటే వీటన్నిటికీ అడిక్ట్ అవుతాము, అడిక్ట్ అవ్వకుండా కొంచెం ఉండాలి. ఇవన్నీ కొంచెం హెల్త్కి అంత మంచిది కాదు అని. దాంట్లో కాఫీ కూడా ఉంది, ఇంకా మిగిలినవంతా ఆర్గాన్స్. ఇది వచ్చేసరికి సూసైడ్ సెల్. అంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఏ సిమ్టమ్స్తో ఉంటారు, వాళ్ళ గురించి మనకి ఏదైనా తెలిస్తే వాళ్ళని ఎలా ప్రివెంట్ చేయాలి అని. అండ్ ఇవన్నీ రీజన్స్ అయి ఉండొచ్చంట సూసైడ్ సెల్కి. ఇదిగోండి, మనకి స్టాంప్ వేశారంటే మనకి ఎవరన్నా తెలిస్తే వాళ్ళని ఆపుతాము అని చెప్పి సింబాలిక్గా చెప్పడానికి స్టాంప్ వేశారు. అండ్ ఇటు నుంచి మేము ఇది గైనిక్ సైడ్ అనుకుంటా ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయ్యేటప్పుడే నాకు ఇది కనిపించింది. చూసారా ఎట్లా పెట్టారో. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది హెల్మెట్ లేకుండా ర్యాష్గా వెళ్ళిపోతారు. దానివల్ల వచ్చే సిచ్యువేషన్స్ ఇవి. బోన్స్ ఇరిగిపోయి మనిషి ఇలా అయిపోయి రోడ్డు మీద పడిపోతాడని. అంటే ఫస్ట్ చూడంగానే భయం వేసింది, కానీ తర్వాత అవును కదా, నిజమే కదా, హెల్మెట్ పెట్టుకుంటే కొంచెమన్నా ఆ హెడ్కి జరిగే ఇంజురీస్ తగ్గుతాయి, ఏదో కాలో చెయ్యో విరిగి బయటపడతారనిపించింది. ఇంట్లో వాళ్ళు మన గురించి ఆలోచిస్తూ ఉంటారు, మనం మాత్రం ర్యాష్గానే వెళ్ళిపోతాము. ఇది వచ్చేసరికి ఎనస్థీషియా వ్లాగ్, అంటే మొత్తు వ్లాగ్ అనమాట. మన లైఫ్లో వేరే సర్జరీస్, జనరల్ సర్జన్స్ అంతా ఎంత ఇంపార్టెంటో ఈ మొత్తం ఇచ్చే వాళ్ళు కూడా నిజంగా అంతే ఇంపార్టెంట్. వాళ్ళు లేకపోతే ఆ నొప్పంతా మనకి తెలుసుకొని అల్లాడిపోతాము. ఇదిగోండి ఇంట్రడక్షన్, అంటే ఏమేమి సిరంజెస్ వాడతారు, దేనికి ఎట్లా ఏంటి అనేది. వెళ్ళంగానే ఇదేంటంటే బ్రెయిన్ సర్జరీ అనమాట. నిజంగానే బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు మనిషి పనుకోకూడదు, అంటే మెలకుగా ఉంచే బ్రెయిన్ సర్జరీ చేస్తారు. అందుకే వాళ్ళకి ఇష్టమైన మూవీ పెట్టడం, సాంగ్స్ పెట్టడం ఇట్లా చేస్తూ ఉంటారు. ఇది ఆ బ్రెయిన్ సర్జరీకి సంబంధించిన ఒక డెమాన్స్ట్రేషన్. ఇది క్రిటికల్ కేర్, అంటే ఐసీయూలో ఉన్న వాళ్ళది, దానికి సంబంధించిన డెమాన్స్ట్రేషన్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగుంది. ఇక్కడ ఆగిపోయాను నేను, ఎందుకంటే October 16 చూసి ఆగిపోయాను నేను. అంటే ఫస్ట్ టైం ఎనస్థీషియాది లైక్ అంటే అందరి ముందు చూపించిందంట. అది October 16, అంటే మా మ్యారేజ్ డే, అందుకని అక్కడ ఆగిపోయాను. అండ్ ఎనస్థీషియా ఇస్తే బ్రెయిన్ నుంచి ఎలా సింబల్స్ వెళ్తాయి అనే దానికి సింబాలిక్గా అట్లా పెట్టారు. ఇది స్పైన్ అనమాట. ఇదిగోండి చూసారా, యాక్చువల్గా ఎక్కువ డెలివరీస్ జరిగేటప్పుడు ఇది వాడతారు. అంటే సూది ఎంత బారుంది, ఎట్లా ఏ డిస్క్లకి ఇస్తారు ఏంటి అనే దానికి డెమాన్స్ట్రేషన్గా పెట్టారు. ఇక్కడ వచ్చేసరికి ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఏదైనా కానీ వాళ్ళు ఊపిరి తీసుకోవడం కష్టమైపోయి ఇదైనప్పుడు వాళ్ళకి ఆర్టిఫిషియల్గా ఎట్లా అందిస్తారు ఏంటి అనే దానికి ఇదిగోండి ఆ పైపు ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలని వచ్చిన వాళ్ళే, అంటే మాలాగా చూడటానికి వచ్చిన వాళ్ళకి అది చూపిస్తున్నారు. ఇదిగోండి ఇట్లా అనస్థీషియాలో ఇన్ని రకాలు ఉంటాయని. ఇక్కడ ఫోటో దిగొచ్చు, మనం దిగలేదు. అండ్ ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీకి వెళ్తున్నాము, అంటే కిడ్నీస్, మూత్రపిండాలు వీటి దగ్గరికి వెళ్తున్నాము. ఇదిగోండి ఫస్ట్ కిడ్నీ అనమాట. అక్కడ పెట్టారు చూసారా చిన్న చిన్నవి, ఇవి కిడ్నీ స్టోన్స్ అంట. అవి రియల్ కిడ్నీ స్టోన్స్, అంటే రియల్గా కొంతమంది వస్తాయి కదా, వాళ్ళవే కిడ్నీ స్టోన్స్ తెచ్చి ఇక్కడ పెట్టారు. అది చూసి మేము షాక్ అయ్యాము, ఎందుకంటే ఇంత పెద్దది కూడా ఉంటుందా అని. అది కిడ్నీ స్టోన్ కాదు, అది యూరినరీ బ్లాడర్ నుంచో ఏమో తీసారంట. ఇదిగోండి ఇవన్నీ కిడ్నీ స్టోన్స్, ఆ చిన్న బాక్స్లోవి ఆ పక్కన ఉన్నవి. వీళ్ళు కూడా మనకి అంటే ఏదో అడిగాము, అడిగేసరికి వాళ్ళు ఫోన్లో తీసి చూపిస్తున్నారు. అంటే మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం ఫోన్లో కూడా సెర్చ్ చేసి ఇలా ఉండిద్ది ఇది అని చూపిస్తున్నారు. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి. సో ఇటు నుంచి మనం పక్కకు వచ్చేసాము. ఇది కూడా కిడ్నీ స్టోన్సే, అంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్, కాల్షియం స్టోన్స్ అట్లా ఉంటాయి కదా. ఇదిగోండి చిన్న చిన్నవి, ఇవి కాల్షియం స్టోన్స్, అవి యూరిక్ యాసిడ్ స్టోన్స్. అండ్ ఇక్కడ ఏదో చిన్న గేమ్ పెట్టారు, అంటే ఫ్యాక్ట్ మిత్, అంటే అపోహ వాస్తవం అన్నట్టు. అది చదివి మనం చెప్పాలి ఇది మిత్తా ఫ్యాక్టా అని. చెబితే దాని వెనకున్నది మనకు చూపిస్తారు.
ఇదంతా చూసి అంతా ఇట్లా అంటే తీరిగానే ఉంది కదా, ఇవన్నీ చూడటం వేస్ట్ అనుకుంటాము. కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి రియల్గా ఎట్లా ఉండిద్ది ఏంటి అనేది చూపిస్తాను రండి. ఎంతో దూరం లేదు అది కూడా. ఇవి కూడా ఇంకా ఇట్లానే అంటే మన బాడీ ఎలా డైజెస్ట్ చేసుకునిద్ది, ఫ్యాట్స్ ఇవన్నీ, అండ్ మనం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏం తినాలి ఏంటి అనేది, ఇదంతా ప్రెగ్నెన్సీ గైనిక్ వార్డ్ లాగా. ఇదిగోండి, చిన్న పిల్లలు పుడితే వాళ్ళకి ఏది ఎలా ఉండిద్ది, లైక్ ప్లాజెంటా, సెంటీమీటర్స్ డైలేషన్ ఎలా ఉండిద్ది మనం కనేటప్పుడు అంతా. ఇదంతా లైక్ డెమాన్స్ట్రేషన్ లాగా చూపించారు కదా ఫస్ట్లో మొత్తం. కొంచెం ముందుకెళ్ళేసరికి ఆ బేబీని మనకి జార్స్లో పెట్టి అట్లా ప్రిజర్వ్ చేసిన వాటిని కూడా చూపిస్తారు. ఇది మొత్తం ప్రెగ్నెన్సీ ఐడియా ఉన్న వాళ్ళకి, ఆ జర్నీ చేసిన వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు కానీ ఆ పడే పెయిన్స్ కానీ అవన్నీ బాగా కనిపిస్తాయి. ఇదేంటంటే డివైజెస్ ఇన్సర్ట్ చేయటం, లైక్ కాపర్ టీ అంటే పిల్లలు పుట్టకుండా డివైజెస్ ఉంటాయి కదా అవి ఇన్సర్ట్ చేయటం. ఇదిగోండి, ఆ జార్లో ఉన్నది బేబీయే, అంటే కాకపోతే బ్రెయిన్ డెవలప్ అవ్వలేదంట, అంటే స్కల్ డెవలప్ అవ్వలేదు. సో అబార్షన్ అయిపోయింది, ఆ బేబీని తీసుకొచ్చి పెట్టారు. అండ్ ఇది వచ్చేసరికి ప్లాజెంటా, అంటే మనం తెలుగులో మాయ అంటాం కదా పిల్లలు పుట్టేటప్పుడు, ఆ మాయ అది 2 అంటే ట్విన్స్ మాయ అనమాట, అందుకే అంత పెద్దగా ఉంది. ఇది వచ్చేసరికి యూటిరస్. యూటిరస్ అంటే ఇది మన గర్భసంచి, దానికి అంటే ఫైబ్రాయిడ్స్ అట్లా ఏదో వస్తే అది అలా ఉబ్బిపోయిందని. ఇవి ఓవరీస్ అంటారు, అంటే అండాలు. దానికి కూడా సిస్ట్ వచ్చిందంట, సిస్ట్ వచ్చేసరికి అలా ఉబ్బిపోయింది. ఇదేంటంటే 2 పిండాలు ఫామ్ అయినప్పుడు ఒక పిండం ఇంకో పిండం బలాన్నంతా తీసేసుకునిద్దంట, అది స్టార్టింగ్ స్టేజ్లో, అందుకే మనకు అలా తెల్లగా ఉంది. ఇది నార్మల్ ప్లజెంటా, అంటే మనకి నార్మల్గా ఒక బిడ్డ పుట్టినప్పుడు ప్లజెంటా ఇలా ఉండిద్దని. ఇది 4 నెలలప్పుడు చిన్న బేబీ అనమాట, అది అబార్షన్ అయిపోయింది, దాన్ని తీసుకొచ్చి మనకు పెట్టారు. బేబీ, బొడ్డుతాడు, అమ్మాయ అన్నీ కలిపి మనకి ఇట్లా డెమాన్స్ట్రేషన్ పెట్టారు. ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ సర్జరీ వార్డ్ లాగా, అంటే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ఎలా చేయాలి ఏంటి అని. ఆ ఫింగర్ ఏంటంటే మనకి ఏదైనా ఆపరేషన్ అయినప్పుడు ఫింగర్ కట్ అయిపోతే దాన్ని మనం ఎలా ప్రిజర్వ్ చేసి ఒక 6 గంటల లోపు హాస్పిటల్కి తీసుకెళ్తే దాన్ని మళ్ళీ మన బాడీకి అతికిచ్చే ఛాన్స్ ఉందంట, దానికి సంబంధించింది ఇదంతా. అండ్ ప్లాస్టిక్ సర్జరీ లైక్ పుట్టు పూర్వత్రాలు, అంటే స్టార్టింగ్ నుంచి ఎక్కడ ఫామ్ అయింది, ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారని. ఇది మన ఇండియాలోనే స్టార్ట్ అయింది, మన ఇండియాలో వాళ్ళే దీన్ని మనకి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఇది ఫారెన్ కంట్రీస్కి వెళ్ళింది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి కాలిన గాయాల గురించి, అంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పి. ఇదిగోండి, మనకి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చిన్న చిన్న గాయాలు అయితే ఎలా చేయాలి, బాగా పెద్దగా బాగా కాలిపోతే ఎలా చేయాలనే దాని గురించి కూడా ఉంది. ఇదిగోండి, ఇది మన స్కిన్ అనమాట. అటు ఫస్ట్ సైడ్ చిన్న బొబ్బల్లాగా ఉన్నాయి కదా, అంటే కొంచెమే కాలితే ఫస్ట్ స్టేజ్లో ఇలా ఉండిద్ది అమ్మాయి చేయి పెట్టినట్టు. తర్వాత సెకండ్ స్టేజ్లో బాగా కాలిపోతే ఈ పెద్ద ఉబ్బి ఉంది కదా, ఇదిగో ఇప్పుడు చేయి పెట్టినట్టు అలా ఉంటుంది. ఇంకా ఈ లాస్ట్ వచ్చేసరికి ఫైనల్ స్టేజ్ అనమాట, లోపల దాకా స్కిన్ ఎఫెక్ట్ అయిపోయింది, అంటే మనం ఇంకేమి చేయలేని స్టేజ్ అది. ఇదంతా కూడా ప్లాస్టిక్ సర్జరీ, అంటే శ్రీదేవి గారు చేయించుకున్నట్టు ముక్కు మూతి అంతా ఎలా చేస్తారు ఏంటి అనే దానికి ఇది ప్లాస్టిక్ సర్జరీ ఇది. కానీ ప్రతి ఒక్క చోట మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది బ్రెస్ట్ ఇంప్లాంట్స్, అంటే కొంతమంది చాలామంది బ్రెస్ట్ సైజ్ పెరగడానికి అది అట్లా ఇంప్లాంట్ చేసుకుంటారు అని. వీళ్ళంతా ఇంకా ప్లాస్టిక్ సర్జరీ గురించి, స్టిచెస్ గురించి, దీని గురించే ఉంది మొత్తం. ప్లాస్టిక్ సర్జరీ ఇలా చేస్తారు ఇది అని. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆర్థోపెడిక్ వార్డ్స్కి వచ్చేసాము, అంటే బోన్స్ గురించి అనమాట. మన బాడీలో ఏమేమి రకాల బోన్స్ ఉంటాయి, అవి ఎలా ఏంటి అనే దాని గురించి ఇది మొత్తం. ప్రెసెంట్ ఇవన్నీ లైక్ ఆర్టిఫిషియలే, ఒరిజినల్ కూడా నెక్స్ట్ మనకు ఉంటుంది. ఇవన్నీ మన బాడీలో ఉండే బోన్స్, అంటే స్పైన్ కానీ, చేతి దగ్గర కానీ, కాళ్ళు, మణికట్టు, వీటన్నిటి గురించి. ఇది బాష్ ఉంది ఏంటా అని చూశాను నేను ఫస్ట్. తర్వాత అంటే మనకి ఇప్పుడు రాడ్లు వేస్తారు కదా బోన్స్ విరిగినప్పుడు, అట్లా అది ఎలా వేస్తారనే దానికి ఇది డెమాన్స్ట్రేషన్ అనమాట. అండ్ ఇక్కడ మనం ఒక 100 రూపీస్ ఏమో వాళ్ళకి పే చేసి డెమాన్స్ట్రేషన్ అంటే మన చేతే చేపిస్తారు, అదంతా చేయించి సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. కాకపోతే మనకి ఇప్పుడు ఎందుకు అంత అవసరమా అని చెప్పేసి మేము దాన్ని ఇచ్చేయలేదు, జస్ట్ చూసి ప్రాసెస్ అంతా తెలుసుకొని వచ్చాము. ఇది వచ్చేసరికి మోకాళ్ళ దగ్గర అంటే ఎలా ఉంటుంది, జాయింట్స్ ఎలా ఉంటాయి, వాటి మధ్య ఫ్రిక్షన్ ఎలా ఉండిద్ది అనే దాని గురించి డెమాన్స్ట్రేషన్. మా వారు ఏదో అడుగుతున్నారు, దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. కామెడీ ఏంటంటే ఫస్ట్ కౌంటర్ దగ్గర మా వారు అడిగారు, అంటే కాలు బెనకటం అంటే ఏంటమ్మా ఏంటి అంటే, సార్ మేము ఇంకా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్మే సార్, సీనియర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ అని వాళ్ళు చాలా ఇదిగా చెప్పారు.
ఇవన్నీ మనకి చెయ్యి విరిగినప్పుడు వేసే కట్లు, వాటి రకాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్. అంటే క్రైమ్ సీన్తో డాక్టర్స్కి ఏం పనా అంటే అక్కడ ఎవరైనా చనిపోయినప్పుడు వీళ్ళే కదా మొత్తం చూసుకోవాల్సింది. అంటే ఫారెన్సిక్ డాక్టర్స్ ఉంటారు కదా, సో ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేస్తారు, ఎట్లా దాన్ని మార్క్ చేస్తారు అనే దానికి ఓవరాల్ అనమాట ఇది డెమాన్స్ట్రేషన్. చాలా బాగుంది అనిపించింది నాకైతే. అంటే ప్రతి ఒక్కటి ఎస్ వర్తబుల్ అనిపించింది. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ తర్వాత అంటే అది ఆన్ ద స్పాట్ ఇన్వెస్టిగేషన్, అంటే ఇంకా శవం అక్కడే ఉంది, అప్పుడు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తారనేది. నెక్స్ట్ ఏంటంటే కొన్ని కేసెస్లో సమాధిలో ఉన్న వాటిని కూడా తవ్వి తీస్తూ ఉంటారు, అంటే ఇట్లానే ఎవిడెన్సెస్ కోసం. సో అది ఎలా తీస్తారు అండ్ అవి ఎలా మార్క్ చేస్తారు, ఏ బోన్స్ ఎలా తీస్తారు అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. అంటే బోన్స్ ఎలా తీస్తారు, ఎలా కలెక్ట్ చేస్తారు అని, డిఎన్ఏ టెస్ట్ కోసం కానీ అట్లా ఇంకా కేసుని బట్టి ఎట్లా చేస్తామనే దానికి. ఇదిగోండి మొత్తం అంటే స్కల్, అంటే మన శరీర అవయవాలు అన్నీ అయిపోయిన తర్వాత ఓన్లీ బోన్స్ మాత్రమే మిగులుతాయి కదా, దాన్నప్పుడు ఏ బోన్ తీస్తారు, ఇదిగోండి పక్కన పెట్టినవంతా అవే ఏవే బోన్స్ తీస్తారు, ఏవేవి యూజ్ అవుతాయి అని చెప్పి. ఇదంతా క్రైమ్ సీను. అంటే గొంతు కట్ అయినప్పుడు, చేతులు కట్ అయినప్పుడు ఇట్లా మొత్తం ఏమేం చేయాలి ఏంటి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగా కాలినప్పుడు ఏంటి, పాము కరిసినప్పుడు ఏంటి. ఇవి రియల్ స్కల్స్. ఈ బోన్స్ కూడా రియల్ బోన్స్, అంటే మన బాడీలో బోన్స్. ఆ పెద్దవి ఏంటంటే ఇవి జంతువులవి. మా వారు పట్టుకుంది అది లేడీ అనమాట, అంటే ఆడవాళ్ళ స్కల్. ఈ వైట్గా ఇది ఉన్నది మగవాళ్ళ స్కల్. అంటే రెండిటికి స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉండిద్ది. ఇదిగోండి నేనే అది తీసిన, అస్సలు వెయిట్ లేదు, అంటే జస్ట్ కొంచెం లైట్గా ఏదో ఒక టాయ్ వెయిట్ లాగా ఉంది కానీ అంత వెయిట్ అనిపించలేదు నాకు. ఇవిగోండి స్నేక్స్ అనమాట, అంటే మనకి రోజువారీలో మన ఇండియాలో ఎక్కువగా కనిపించే స్నేక్స్ ఇవి. ఇది రక్తపింజరు, ఇది కోబ్రా అంటే మన నాగపాము తెలుగులో చెప్పాలంటే రక్తపింజరు. దీన్ని వైపర్ అంటారు. మన ఇండియాలో ఈ 3 or 4 స్నేక్స్ ఎక్కువ కనిపిస్తాయి, అంటే ఇక్కడ 3 స్నేక్స్ డెమాన్స్ట్రేషన్. పాయిజన్ కార్నర్ ఏంటంటే మనకు చెట్ల ద్వారా దొరికే పాయిజన్స్ ఏమేమి ఉంటాయి అని. ఇక్కడ ఇది కూడా పెట్టారు, అంటే మన జ్యుడిషియల్, అంటే ఇదంతా క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ కదా, సో జ్యుడిషియల్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు, మాల్, డిస్ట్రిక్ట్ కోర్టువి అవి కూడా పెట్టారు. ఇవి కొన్నే తీశాను ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మనకు వీడియో ఎలా లేదన్నారు. ఇట్లానే బోన్స్వి, హ్యూమన్ ఆర్గాన్స్వి పెట్టారు ఇక్కడ కూడా. ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా లైక్ క్రిటికల్ కేర్, అంటే మనకు బ్యాక్ బోన్ పెయిన్ వస్తే ఏం చేయాలి అని, అండ్ దాన్ని ఎలా అని. ఇక్కడ కూడా రకరకాలవి మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు స్టాంప్స్ వేస్తూ ఉంటారు, మీరు ఇది చూసినట్టు ఏమైనా ఇరాడికేట్ చేయగలరా అన్నట్టు. అసలు నాకు బాగా డిస్టర్బ్ చేసింది ఏంటంటే ఇదే, అంటే చిన్నపిల్లలు అనమాట. చిన్నపిల్లల్లో వచ్చే రకరకాల ఇది, అంటే స్టమక్ ఫామ్ అయిపోవటం, ఒక్కొక్కళ్ళు బాగా ఎదగకపోవటం, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళ డిజార్డర్ ఉంటుంది కదా అది. ఇదంతా వీళ్ళు రియల్ పిల్లలు అనమాట. సో అబార్షన్ అయిపోవటం కానీ, లేదా కన్న తర్వాత ఏదైనా జరగటం కానీ, ఇదిగోండి కాళ్ళు చేతులు లేకపోతే ఎలా ఉంటుంది అని. అంటే చాలా బాధ అనిపించింది. ఒకే శరీరం 2 అవయవాలు, అట్లానే 2 తలలు లాగా. ఇదంతా చిన్నపిల్లలది చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది, అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. మిగిలినంతా కొంచెం ధైర్యంగా చూడగలిగాను. ఇదిగోండి ఇంక ఇదంతా మెడికల్ కాలేజ్ పైన. ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా మంది స్కూల్ పిల్లలు వచ్చారు. అంటే నిజంగానే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొంతమంది భయపడతారు కానీ చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే రియల్ ఆర్గాన్స్ అన్నీ మనం కళ్ళెదురుగా చూస్తాం కదా. ఇదంతా గేమ్స్. ఇదిగోండి హార్ట్ కాదు సారీ, ఇది బ్రెయిన్. ఇది రియల్ హ్యూమన్ బ్రెయిన్ అనమాట. చాలా క్లియర్గా ఉంది. ఇది మనం కావాలంటే పట్టుకోవచ్చు, కాకపోతే దీనికి కూడా ఎంతో మనీ ఉంది, దాన్ని మనం హ్యాండ్లోకి తీసుకోవచ్చు. ఇది రియల్ స్పీస్మెన్స్. ఇక్కడికి అస్సలు భయపడే వాళ్ళది ఫస్ట్ ఇదే ఉండిద్ది. మనకి వీడియో ఎలా లేదు, కొంచెం తీసాను, ఇంక తర్వాత ఎలా లేదన్నారు. ఎందుకంటే అవంతా రియల్ పోస్ట్ మార్టం బాడీస్. ఆ బాడీ అంతే ఉంది, దాన్ని మనకు చూపిస్తున్నారు. అంటే మనకు మూవీస్లో చూపిస్తారు కదా మార్చిటీ దగ్గర కానీ అట్లా బాడీస్ పోస్ట్ మార్టం చేయటము అవన్నీ. ఇది మెడికల్ కాలేజ్ కదా, సో బాడీస్ అట్లానే ఒక 4-5 బాడీస్ దాకా ఉన్నాయి డెమాన్స్ట్రేషన్కి. అవన్నీ మనకు చూపిస్తున్నారు. ఇది వచ్చేసరికి లోపల పేగులకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ దాన్ని కట్ చేసి స్టిచ్ చేయడం కానీ ఎలా చేస్తారు, అంటే కుట్లు వేయకుండా స్టాప్లర్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ మెడికల్ ప్రొసీజ్యూర్. ఎలా చేస్తారు ఏంటని. ఇది వచ్చేసరికి ఆల్కహాల్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎక్కువ మంది, కొంతమంది లేడీస్ కూడా ఆల్కహాల్ తీసుకుంటారు అట్లా. ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అది కూడా. అది ఒక బ్రెస్ట్, కాకపోతే దానికి ఏదో క్యాన్సర్ వచ్చింది, ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్, సో అట్లా ఉబ్బిపోయింది అని చెప్పేసి.
అండ్ ఇక్కడికి వచ్చేసరికి మామూలుగా జనరల్ సర్జరీ ఎలా చేస్తారు అనే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. అంటే డాక్టర్స్, పేషెంట్ ఇట్లా మొత్తం ఒక ఎన్విరాన్మెంట్ అనమాట. జస్ట్ ఇది ఒక సెట్టింగ్. ఎలా చేస్తారు అవి కూడా, అవి పేగులు బయటేసారు అన్నట్టు చూపించారు అది కూడా. ఇంకా నెక్స్ట్ లాప్రోస్కోపీ ప్రొసీడ్యూర్స్ ఉన్నాయి. అంటే అపెండిసైటిస్ ఎలా చేస్తారు, ఇంకొకటి ఎలా చేస్తారు అని చెప్పేసి ఆ మిషనరీ మీద పైన మనకి టీవీ ఉంది, అది చూపిస్తున్నారు. ఇదిగోండి రియల్ స్టమక్, ఇది అంటే మన బాడీలో ఉన్న రియల్ స్టమక్, అది దాన్ని డెమాన్స్ట్రేషన్కి పెట్టారు. కానీ ఆ స్టమక్ అంటే ఆ పక్కన అది ప్రిజర్వ్ చేయడానికి వాడే కెమికల్ ఉంది, కడుపులో తిప్పేసింది ఆ స్మెల్కి. ఇది వచ్చేసరికి స్ప్లీన్ అంటారు. అంటే గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. మన శరీరంలో ఉన్న ఎర్ర రక్త కణాలన్నీ చనిపోతే దీని దగ్గరికే వెళ్తాయి. దానికి ఆనుకొని మనకి ప్యాంక్రియాస్, అది దాని గురించి చెప్తున్నారు ఎట్లా ఏంటి అని చెప్పేసి డెమాన్స్ట్రేషన్, దాన్ని మనకు చూపిస్తా. నెక్స్ట్ మనకి ఇదే రూమ్లో స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ కూడా ఉంది. దాన్ని అడుగుతున్నాను నేను, అంటే ఏంటి, ఎంత, ఎట్లా, ఏంటి అని చెప్పేసి దాన్ని డెమాన్స్ట్రేషను. ఇటు నుంచి మనం వెళ్తే ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇదంతా మన స్మాల్ ఇంటెస్టైన్ అనమాట. దాన్ని అంతా ఒక టబ్లో పెట్టేసి అలా పెట్టేశారు. ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఏం లేదు. అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా పేగులు ఇది అని. అవి ఇంకా చాలా ఉంటాయి, మనకి తీసి చూపించడానికి కూడా కుదరదు కాబట్టి దాన్ని అలా వేసేసారు. ఇది గాల్ బ్లాడర్. అండ్ ఆ గాల్ బ్లాడర్లో వచ్చే స్టోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గాల్ బ్లాడర్ అక్కడ పెట్టారు. దాంట్లో రకరకాల స్టోన్స్ అంటే ఎలా ఫామ్ అవుతాయి, ఏమేమి రకాలు ఫామ్ అవుతాయి అని డెమాన్స్ట్రేషన్ పెట్టారు. ఇది వచ్చేసరికి ఫారెన్ బాడీ రిమూవల్. అంటే చిన్నపిల్లలు కాయిన్స్ మింగిన అవి మనకి పొట్ట పై వరకు ఉంటే ఎట్లా తీస్తారు, పొట్ట కిందకి పేగుల వైపు వెళ్ళిపోతే ఎలా తీస్తారు అనే దాని పరికరం అనమాట అది. ఇది వచ్చేసరికి లార్జ్ ఇంటెస్టైన్, అంటే పెద్ద పేగు. దాన్ని ఇట్లా ఇంకా పెట్టేశారు. దీన్ని మనం ఏం చేయలేం, జస్ట్ వాళ్ళు అలా చూపిస్తారు, మనం అలా చూడటం. ఇది లివర్ అనమాట. అంటే ఇది నార్మల్ లివర్ కాదు, దీనికి ఏదో లైక్ ఫ్యాటీ లివర్ లాగా ఉంది. సో దాన్ని డెమాన్స్ట్రేషన్కి పెట్టారు, లివర్ ఇలా ఉండిద్ది అని. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డెంటల్ వార్డు. అంటే మన పళ్ళ గురించి మనం ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అనే దాని గురించి మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఇంకో సైడ్ వెళ్తుంటే స్కెల్టన్ అలా ఫోన్ పట్టుకొని ఉంది. అంటే చచ్చినా కూడా ఫోన్ వదలరని చెప్పేసి సింబాలిక్గా పెట్టారు. ఇగోండి ఈ డాన్స్కి ఒక 30 రూపీస్ తీసుకున్నారు. ఏదో ఒక 2-3 సినిమా పాటలు పెట్టి వెనకొకళ్ళుండి ఆ చేతులు అవన్నీ కదిలిస్తూ ఉన్నారు. దీనికి 30 రూపీస్ అన్నట్టు తీసుకున్నారు. దీనికి ఆ నెక్స్ట్ రూమ్కి రెండింటికి కలిపి 30 రూపీస్ అని తీసుకున్నారు. ఒక 2 మినిట్స్ చూసాము, ఏం లేదు. సాంగ్కి ఒక రకరకాలుగా స్టెప్స్ వేస్తూ ఉంది. ఒక మనిషి వెనక చేయబట్టుకొని అవి కదిలిస్తూ ఉన్నారు. పిల్లలు ఎంజాయ్ చేస్తారులే, కానీ మనకి ఇదేమంత అనిపించలేదు. ఓకేలే ఏదో చూసాము అనిపించేసి సరే అని చెప్పి బయటకు వచ్చేసాం మేము కూడా. కానీ పిల్లలకి అంటే 5th క్లాస్ నుంచి 10th ఇంకా ఇంటర్ వాళ్ళకి, మెడికల్ స్టూడెంట్స్కి, అంతేకాకుండా మనలాంటి వాళ్ళకి కూడా ఇవి చాలా యూస్ఫుల్ అనమాట. అంటే చాలా తెలుసుకోవచ్చు మనం ఎట్లా ఏంటి అనేది. ఇంకా నెక్స్ట్ అని చెప్పా కదా ఇంకొక రూము, అదే స్కేరీ హౌస్ లాగా పెట్టారు. ఇది వచ్చేసరికి ఇంకా ఇదంతా కూడా ఫిమేల్ ఓవరీస్ గురించి ఇట్లా ఇంకా రకరకాల డెమాన్స్ట్రేషన్. ఇవంతా కూడా ఏంటంటే టెస్టిస్ ఇంకా సిస్ట్లు అవి ఫామ్ అయిన మిగిలిన ఆర్గాన్స్ని ఇట్లా పెట్టి డెమాన్స్ట్రేషన్కి పెట్టారు మనకి. అదిగోండి అది ఓవరీ అంటే అండం, అట్లానే క్యాన్సర్ అవి ఫామ్ అయిన అండం లాగా. ఇంకా మొత్తం ఇట్లా ఇది ఇప్పుడు వచ్చేసరికి లంగ్స్ అనమాట. లంగ్స్ గురించి వచ్చింది ఈ వ్లాగ్. అంటే లంగ్స్లో కూడా లైక్ లంగ్ క్యాన్సర్ కానీ వాటిలో ఉన్నది. ఇది సిగరెట్ తాగే వాళ్ళ లంగ్ అనమాట. అంటే ఒకవైపు అంతా క్యాన్సర్ వచ్చి తీసేశారు. స్మోకర్ లంగ్స్ ఇట్లా బ్లాక్గా అయిపోయి ఉంటాయని, హెల్దీ లంగ్స్ ఇలా ఉంటాయని. మరి కూడా బ్లాక్గా ఉన్నాయి రియల్గా అంటే అది సొల్యూషన్లో పెడతారు కదా. సో అవన్నీ బ్లాక్గానే ఉన్నాయి. ఇవే కాదు, ఇందాక మనకి దాంట్లో ఎనాటమీ దాంట్లో కూడా బాడీ మొత్తం పెట్టారు. ఆ బాడీ మొత్తం బ్లాక్గానే ఉంది ఆ సొల్యూషన్ పూసి. ఇంకా ఇవి రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్. అంటే మన బాడీలో ఏవి తింటే మనకు మంచిది, ఏవి తింటే మనకి మంచిది కాదు అని. అంటే జనరల్ అనమాట. లైక్ జనరల్గా ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలి, బీపీ పెరిగినప్పుడు కానీ ఏం చేయాలి ఏంటి అనే దాని గురించి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డెమాన్స్ట్రేషన్. ఇదిగోండి ఇది వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తారనే దాని డెమాన్స్ట్రేషన్. ఒక తడిగుడ్డ తీసుకొని అలా తుడిచి తల దగ్గర కానీ అట్లా చేతుల దగ్గర అట్లా పెట్టాలి. అప్పుడు వాళ్ళ బాడీలో హీట్ అనేది తొందరగా ఎట్లా వెళ్ళిపోతాయి అనే ప్లేసెస్ గురించి అట్లా చెప్పారు. ఇంక ఇదంతా మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏంటి అని మొత్తం ఇదండి. ఇంకా నేను కొన్ని కవర్ చేయలేకపోయాను, అంటే నా ఫోన్లో బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఇంకా ఇది బయటకు వచ్చే రూట్ అంతా మెడికల్ కాలేజ్. ఆ పైన 2 స్టేర్స్ ఇప్పుడు మాకు చూడటానికి ఉంది. ఇటు సైడ్ ఇంకొక బ్లాక్ ఉంది. మొత్తం మేము కవర్ చేసుకుని వెళ్ళేసరికి అప్రాక్సిమేట్లీ ఒక 3.5 అవర్స్ అయితే కన్ఫామ్గా పట్టింది. మేము ఇంకా దీనికి వెళ్ళలేదు. అంటే చిన్నపిల్లలు పీడియాట్రిక్ ఆడుకునేది.
సో మా బాబెటు తీసుకురాలేదు మేము, మా పాపకి ఏం తెలుసు ఇంకా అటు వెళ్ళి ఏం చేస్తాంలే అని చెప్పేసి వెళ్ళలేదు. ఇదిగోండి ఇంకా స్కూల్ పిల్లలు ఎంతమంది వచ్చారంటే ఒక్కొక్కళ్ళు చాలా మంది వచ్చారు. అంటే ఒక 4-5 స్కూల్స్ దాకా వచ్చినాయి. అండ్ దీని రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసరికి 150 అండి. 150కి నిజంగా చెప్పాలంటే వర్తబుల్ అనే చెప్తాను నేను. ఇంకా కొన్ని కవర్ చేయలేదు కాబట్టి మీకు తెలియలేదు. రియల్ బాడీస్ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఈ మంత్ మనకి అంటే ఫిబ్రవరి 24 దాకా ఉండిద్ది అంటున్నారు. నార్మల్ డేట్ వచ్చేసరికి 17-24 దాకా ఉండిద్ది అంటున్నారు. నేను ఇందాక ఇటు ఆ బ్లాక్ వైపు ఎందుకు చూపించానంటే అది ఈఎన్టీ అనమాట. ఐస్ ఇట్లా ఏవో ఉన్నాయి, ఇయర్స్, నోస్ అన్నీ కలిపి అక్కడ పెట్టారు. మాకు అప్పటికే మా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. సో ఇంక మన వల్ల కాదని వెళ్ళిపోతున్నాము. పిల్లలు కూడా స్కూల్ పిల్లలు వాళ్ళు కూడా తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టి అక్కడే పడిపోయారు వాళ్ళు. ఇదిగోండి ఇంకా ఫ్యామిలీ మొత్తానికి సింబాలిక్గా పెట్టారు. ఇది లోపలదే ఫొటోస్ యాడ్ చేస్తాను నేను కొన్ని. అంటే మనకి కొన్ని ఫొటోస్ దిగే స్పాట్స్ ఇచ్చారు. ఆ స్పాట్స్ అన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీకు. అంటే మనం వెళ్ళాము చూసాము అనే దానికి సింబాలిక్గా అనమాట. ఇదిగోండి ఇది ఒక ఫోటో, లైక్ హార్ట్స్ ది డెమాన్స్ట్రేషన్ అంతా ఇందాక చెప్పాను నేను, దానిది ఒక ఫోటో అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది రియల్ హార్ట్ది కూడా ఒక ఫోటో తీసుకున్నాను. ఇవి నార్మల్గా మనం తీసుకోవాలనుకునేవి, ఇవి వాళ్ళు పెట్టినవి. ఇట్లా ఒక ఫ్రేమ్ లాగా పెట్టారు, మనం ఫొటోస్ దిగొచ్చు ఆ ఫ్రేమ్లో. ఇది బయోకెమిస్ట్రీ, అంటే స్టార్టింగ్లో చెప్పాను నేను సెల్స్ గురించి, బయోకెమిస్ట్రీ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మస్కిటోస్ది ఒక దోన్ తెరలాగా వేసేసి దానికి మస్కిటో అని చెప్పేసి బొమ్మలు యాడ్ చేశారు కట్ చేసి, ఇది అది. ఇంకా ఇటు వచ్చేసరికి ఇది ఆర్థోపెడిక్స్ దగ్గర. కానీ చాలా వర్తబుల్, చాలా తెలుసుకుంటాం కూడా మనం. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి గుంటూరు మెడికల్ కాలేజ్. అంతే ఇంక వీడియో. బాయ్ బాయ్.